ఉంటారని ఆ దిశగా మీ ఉపాధ్యాయులు మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యన నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తుని గుర్తుంచుకొని మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు రెండింటినీ దృష్టిలో ఉంచుకొని వారిని మంచి విద్యార్థులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో చాలాసేపు చాలా విషయాలు పంచుకోవాలన్నప్పటికీ కూడా సమయాభావం, సూర్య భగవానుని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒకటే మాట చెప్పి కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, సొసైటీలో అందరూ ఉండాలి. కొంతమంది పోలీసు వాళ్ళు ఉండాలి, కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఉండాలి. అట్లా అన్ని రకాలైనటువంటి వాళ్ళు కావాలి. పేరెంట్స్ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఇంటర్మీడియట్ అయిపోగానే నా కొడుకు ఎంసెట్ రాయాలి, అయితే ఎంబీబీఎస్ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి, ఈ 2 చదివితేనే మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి దయచేసి. అరిస్టాటిల్ చెప్తాడు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. ఆ దిశగా తల్లిదండ్రులు విద్యార్థులకి ఏది ఇష్టమైతే ఆ రంగంలో మీరు వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు ఏం చదువుకుంటారు, ఏం చేస్తారు అనేది పక్కన పెడితే, ఉపాధ్యాయులు వాళ్ళకి కొంచెం మంచి క్రమశిక్షణను నేర్పించిన తర్వాత విద్యార్థులు వాళ్ళకి నచ్చిన రంగంలోకి పంపించేస్తే మనం చూస్తా ఉన్నాం. చిన్న మీలాంటి ఒక గురుకుల పాఠశాల నుంచి పోయినటువంటి ఒక అమ్మాయి పర్వతారోహణ చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తే 10th క్లాస్ స్టూడెంట్, పేరు గుర్తుందా? మీరు నాకు తెలుసు, వాళ్ళు చెప్పాలి. మలావత్ పూర్ణ అనే ఒక గిరిజన బిడ్డ 10th క్లాస్ చదివేటువంటి అమ్మాయి తనకి పర్వతారోహణ ఇంట్రెస్ట్ ఉందంటే ప్రపంచ రికార్డుని సృష్టించింది. నిజామాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, నిఖిత్ జరీన్ అని. నాకు బాక్సింగ్ చేయాలి నాన్న అంటే, జనరల్ గా ముస్లింస్ లో సాంప్రదాయ కుటుంబాలు ఉంటాయి కాబట్టి బాక్సింగ్ కి తోలియారు. కానీ నిఖిత్ జరీన్ వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి నిజామాబాద్ కి హైదరాబాద్ కి మకాం మార్చి బాక్సింగ్, ముఖం పగిలిపోతుంది, బొక్కలు ఇరిగిపోతాయి, ఆడపిల్లలు నీకెందుకు బాక్సింగ్ బిడ్డ అని అందరు డిస్కరేజ్ చేస్తే, వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే నిఖిత్ జరీన్ పోయి మెడల్ తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారితో సత్కారం పొందింది ఒక నిజామాబాద్ బిడ్డ. కాబట్టి చదువుకి మాకు పైసలు లేవు, మాకు ఇంగ్లీష్ మీడియం లేదు, మా అమ్మ నాన్న మమ్మల్ని కాన్వెంట్ లో చదివిస్తలేరని డిసప్పాయింట్ కాకండి. ఈ వేదిక మీద ఉన్న అందరం, నాకు తెలిసి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుకొని ఇందాక వచ్చి ఉంటారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, కలెక్టర్ అండ్ ఎస్పీ గారు. మేమైతే రాజకీయ నాయకులు అయితే ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ఇంత దాకా ఎదిగొచ్చినాం. ఈ దేశంలో చరిత్రను మార్చినటువంటి అనేక మంది పల్లెటూర్లకి వెళ్ళి గ్రామీణ వాతావరణానికి వెళ్ళి వచ్చిండ్రు. ఇంత పెద్ద క్యాంపస్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది ఆడుకోవడానికి. జనరల్ గా ప్రైవేట్ స్కూల్ అయితే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది డబ్బాలాగా, ఒక ఏసీ రూము, ఏసీ బస్సు, పిల్లగాడు ఏసీలో పోతాడు, ఏసీలో వస్తాడు. అది ఎట్లుంటదంటే, మనం కోటి ఫామ్ చూస్తాం కదా, కోళ్ళ ఫామ్, ఏసీలకి వెళ్ళి తీసి బయట పెట్టంగానే, పోల్ట్రీ ఫామ్ లకి వెళ్ళి తీసి బయట పెట్టంగానే కోడి పిల్ల చచ్చిపోయినట్టు ఉంటది. కానీ మనం గ్రామీణ భారతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మనం కబడ్డీ ఆడతాం, ఖోఖో ఆడతాం, చెట్లు ఎక్కుతాం, గోడలు దుంకుతాం. మన శరీరం అరిస్టాటిల్ కోరుకున్నట్టు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి సహాయపడే రీతిలో మనం ఎదిగి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా బాగా చదివించాలని, ఆ దిశగా ఆశీర్వదించాలని మా ఉపాధ్యాయ మిత్రులందరినీ మరొకసారి వేడుకుంటూ, మీ కళాశాల అవసరాలకి అనుగుణంగా ఏ పథకం కింద వచ్చినా, ఏ దాతలు ముందుకు వచ్చినా, కంప్యూటర్లైనా, సీసీ రోడ్లైనా, డామెటరీలైనా బాగా నిర్మించాలి. అన్ని రంగాల కంటే విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ లో మా విద్యార్థులు అత్యాధునికంగా ముందుకు సాగుతారని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీకు అందరికీ మరొకసారి బంగారు భవిత చేకూరాలని, ఆ దిశగా మీ అడుగులు పడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు